ఓం గం గణపతియే నమః. శ్రోతలకు నమస్కారం. మన ఛానల్కు స్వాగతం. గరుడ పురాణం 9వ భాగం. గయా మహత్యము శార్ధాది కర్మల ఫలము. గయా మహత్యాన్ని వింటే చాలు. ఇక్కడ భుక్తికి అక్కడ ముక్తికి లోటుండదు. ఇది పరమ సారస్వరూపం. పూర్వకాలంలో గయా నామకుడగు అసురుడొకడు ఆ ప్రాంతంలో దేవతలను దగ్ధం చేయడానికేమో అన్నట్లుగా ఘోర తపము ఆచరించసాగాడు. లోకాలు ఆ వేడికి భగభగా మండిపోసాగాయి. దేవతలు విష్ణువును ఆశ్రయించగా ఆయన ఆ దానవుడు తపస్సులో లేని విరామ సమయంలో గదాధరుడై వచ్చి వానిని సంహరించాడు. ఆ గయాసురుని అద్భుత తపశ్శక్తి వల్ల అది గొప్ప పుణ్యక్షేత్రమై వెలసిల్లింది. స్వయంగా శ్రీ మహావిష్ణువే గదాధారి అయి అక్కడ నివసిస్తూ అక్కడికి తెంచిన వారికి ముక్తిని ప్రసాదిస్తూ ఉంటాడు. గయాసురుని విశుద్ధ దేహంలోనికి త్రిమూర్తులు ప్రవేశించి అతని జన్మని అతని పేరిట తామే వెలయించిన గయని మరింత పవిత్రం చేశారు. ఇతని దేహమే ఈ పుణ్యక్షేత్ర రూపంలో ఉంటుంది. ఇక్కడ భక్తి పురస్సరంగా స్నానం, యజ్ఞ, శార్ధ, పిండ దానాది కర్మలను చేయువారు నరకానికి వెళ్ళరు. పైగా స్వర్గం కానీ బ్రహ్మలోకం కానీ చేరుకుంటారు అని శ్రీ మహావిష్ణువు కట్టడి చేశాడు. సాక్షాత్ బ్రహ్మదేవుడే ఈ గయాతీర్థం సర్వశ్రేష్టమనే జ్ఞానం కలిగి ఇక్కడొక యజ్ఞం చేశాడు. దాని నిర్వహణలో తనకు సాయపడిన ఋత్వికులైన బ్రాహ్మణులను ఆయనే స్వయంగా పూజించాడు. అంతేకాక ఈ క్షేత్ర సందర్శకుల అవసరాలను తీర్చడానికి ఇక్కడ రసవతీయను తీయటి తేట నీటిని ప్రసాదించే నదిని, లోతు దొరకని నూతిని, మరిన్ని జలాశయాలను, భక్ష్య భోజ్య ఫలాదులనిచ్చే ప్రకృతిని, మరొక కామధేనువుని సృష్టించాడు. చివరగా తనచే పూజింపబడిన విద్వద్ బ్రాహ్మణులకు 5 క్రోసుల వైశాల్యంలో వ్యాపించి ఉన్న ఈ క్షేత్రాన్ని దానం చేసి వెళ్ళాడు. 5 క్రోసులంటే నేటి లెక్కలో 15 కిలోమీటర్లు. కానీ ఆ బ్రాహ్మణులు ఆశ్రమంగా వచ్చిన ధనాదుల వల్ల బద్ధకస్తులైపోయి కర్మలను తగ్గించారు. బ్రహ్మకు కోపం వచ్చి ఇలా శపించాడు: బ్రాహ్మణులారా, మీరు మీ కర్తవ్యాన్ని మరిచారు కాబట్టి ఇకపై ఇక్కడ కామధేనువు ఉండదు. మీ నుండి 3వ తరం నాటికి మీ వైదిక పాండిత్యం, బ్రహ్మజ్ఞానం, ధనం ఇవేమీ మిగలవు. ఈ పర్వతాలు రాతి పర్వతాలులాగానే మిగిలిపోతాయి. భక్ష్య భోజ్య ఫలదాయకాలు కాకుండా పోతాయి అని శపించడంతో బ్రాహ్మణులు పశ్చాత్తాప్తులై వేడుకోగా ఈ క్షేత్రంతో పాటు మీరు అభివృద్ధి చెందుతారు. ఇక్కడి కర్మల వల్ల కర్తలకు మీకు కూడా శ్రద్ధాభక్తుల ప్రాతిపదికంగా బ్రహ్మలోకం ప్రాప్తిస్తుంది. ఈ క్షేత్రం ముక్తి సాధనం అవుతుంది అని దీవించాడు. బ్రహ్మజ్ఞానం గయాశార్ధం గోగృహే మరణం తథా వాసః పుంసాం కురుక్షేత్రే ముక్తిరేషా చతుర్విధ. సముద్రం నుండి చిన్న చలమ దాకా అన్ని తీర్థాలు అదృశ్య రూపంలో వచ్చి ఈ గయాక్షేత్రంలో స్నానం చేసి వెళ్తాయి. ఇక్కడ శార్ధకర్మలను ఆచరించేవారికి బ్రహ్మహత్య, సురాపానం, స్వర్ణచౌర్యం, గురుపత్ని గమనం, పాపాత్మ సాంగత్యం వంటి మహాపాతకాలన్నీ నశిస్తాయి. బ్రహ్మహత్య, సురాపానం, స్థేయం, గుర్వాంగనా గమః, పాపం తత్సంగజం సర్వం గయాశార్ధ ద్వినశ్యతి. గయాశార్ధం ద్వినశ్యతి. మృత్యువు తర్వాతి సంస్కారాలు సమంగా జరుగని వారికి, పాముకాటు వలన మరణించిన వారికి, పశు చోరాదుల ద్వారా బలవన్మరణం చెందిన వారికి,
సామాన్యంగానైతే ఉత్తమ గతులు ఉండవు. కానీ వారి వారసులు వారికి గయలో శార్ధాది కర్మలు శాస్త్రోక్తంగా చేస్తే ఆ పుణ్యం వల్ల బంధనముక్తి కలిగి స్వర్గం ప్రాప్తిస్తుంది. గయలో పిండ ప్రదానం ద్వారా కలిగే సత్ఫలితాలు 100 కోట్ల సంవత్సరాలు చెప్పినా తరుగవు. కీకట దేశంలో గయా పుణ్యశాలి. అలాగే వనాల్లో రాజగృహం, భూములలో నదీ జలాలతో తడిసేవి పరమశ్రేష్టాలు. గయకు తూర్పున ముండపృష్ఠ తీర్థమున్నది. అది నలుదిక్కులా విస్తరించి ఉన్నది. దాని విస్తృతి 1.5 క్రోసు, అంటే ప్రస్తుత భాషలో 4.5 కిలోమీటర్లు. గయాక్షేత్ర పరిమాణం 5 క్రోసులు. గయాశిరం 1 క్రోసు పరిమాణంలో ఉన్నాయి. ఇక్కడ పిండదానం చేసిన వాని పితరులు శాశ్వత తృప్తి నందుతారు. పంచక్రోశం గయాక్షేత్రం, క్రోశమేకం గయాశిరః. తత్ర పిండ ప్రధానేన తృప్తిర్భవతి శాశ్వతి. విష్ణు పర్వతం నుండి ఉత్తర మానసం దాకా గల భాగాన్ని గయాశిరం అంటారు. దానిని ఫల్గుణ తీర్థమని వ్యవహరిస్తారు. ఇక్కడ పిండ ప్రదానం పొందిన పితరులకు పరమగతి ప్రాప్తిస్తుంది. గయకి వచ్చినంతనే వ్యక్తి పితృరుణాముక్తుడవుతాడు. గయాగమన మాత్రేన పితృణా మన్రునో భవేత్. ఈ పవిత్ర క్షేత్రంలో సాక్షాన్ మహావిష్ణువే పితృదేవతల రూపంలో విహరిస్తుంటాడు. పుండరీకాక్షుడు జనార్దనుడు అయిన ఆ భగవన్మూర్తిని దర్శించినంతనే వ్యక్తులు రుణత్రయ అంటే దేవ భూత ఋషి విముక్తులవుతారు. గయా సింహద్వారానికి నమస్కరించిన, రుద్రకాళేశ్వర కేదారనాథులను సందర్శించిన మనిషి భూత అతిథి రుణ విముక్తులవుతాడు. అక్కడ పితామహుడైన బ్రహ్మని దర్శిస్తే పాప విముక్తి, ప్రపితామహుని దర్శిస్తే అనామయలోక ప్రాప్తి కలుగుతాయి. అలాగే గదాధరుడైన విష్ణుమూర్తికి ప్రణామం చేస్తే పునర్జన్మ లేకుండా మోక్షమే ప్రాప్తిస్తుంది. అక్కడి మౌనాదిత్య కనకార్క మహాత్ములను దర్శించి బ్రహ్మను పూజించిన వారికి బ్రహ్మలోకం ప్రాప్తిస్తుంది. మౌనధారణ ఇక్కడి పూజా నియమాలలో ఒకటి. ఇక్కడ ప్రాతకాలమే లేచి స్నానాధికములను ముగించి సూర్యునిలో గాయత్రిని దర్శించి విధి విధానాలతో పూర్వ సంధ్యను సంపన్నం చేసిన వారికి అన్ని వేదాలను చదివిన పుణ్యం లభిస్తుంది. అలాగే మధ్యాహ్నం సావిత్రిని సంధ్యను పద్ధతి ప్రకారం ఉపాసించిన వారికి యజ్ఞం చేసిన ఫలం వస్తుంది. సాయంత్రం సూర్యశక్తి సరస్వతిని జపించి దర్శించి సంధ్య వార్చిన వారికి ఉత్తమ దానాలిచ్చిన పుణ్యం లభిస్తుంది. గయలో ఒక పర్వతంపై పరమశివుడు వెలిసి ఉన్నాడు. ఆయనను సందర్శించిన వారికి పితృరుణ అనే మాట సరికాదు, విముక్తి లభిస్తుంది. అక్కడి ధర్మారణ్యంలో కొలువు తీరిన యమధర్మరాజును దర్శిస్తే అన్ని రుణాలు తీరిపోతాయి. అలాగే గృహేంద్రేశ్వర మహాదేవుని దర్శించిన వారికి అన్ని బంధనాలు తొలగిపోతాయి. ధేనువనం అంటే గోప్రచార తీర్థం అను పేరు గల మహాతీర్థంలో ధేను దర్శనం చేసిన వారి పితరులకు స్వర్గలోకం ప్రాప్తిస్తుంది. ప్రభాస తీర్థంలో ప్రభాసేశ్వర నామంతో వేంచేసి ఉన్న పరమశివుని దర్శించిన వారు పరమగతిని పొందగలరు. కోటీశ్వర అశ్వమేధ తీర్థాలను దర్శించిన వారికి రుణాలన్నీ తీరిపోతాయి. అలాగే స్వర్గద్వారేశ్వర దర్శనం సర్వబంధన విముక్తకం. ఇక్కడి ధర్మారణ్యంలో నున్న గదాలోల తీర్థాన్ని, అక్కడ కొలువున్న రామేశ్వర స్వామిని దర్శించిన వారికి స్వర్గప్రాప్తి ఉంటుంది. ప్రక్కనే కొలువైన బ్రహ్మేశ్వర స్వామిని సేవించిన వారికి బ్రహ్మహత్యా పాతకం నుండి విముక్తి లభిస్తుంది. గయలోనే
ముండపృష్ఠ తీర్థంలో వెలసిన మహాచండీదేవిని దర్శించిన వారి అన్ని వాంఛలు నెరవేరుతాయి. పల్గున తీర్థంలో పల్గుస్వామి, చండీ గౌరి, మంగళ, గోమక, గోపతి, అంగారేశ్వర, సిద్ధేశ్వర, గజస్వామి, గయాదిత్య, మార్కండేయేశ్వర భగవానులు వెలిసియున్నారు. వీరి దర్శనం పితృనా భంజకం. అలాగే పల్గున తీర్థంలో స్నానం చేసి అక్కడున్న గదాధర స్వామిని దర్శించిన వారు పితృల రుణం నుండి విడబడతారు. భూమిపైనున్న అన్ని తీర్థాలు, సముద్రాలు, సరోవరాలు ప్రతిదినము వచ్చి పల్గున తీర్థాన్ని దర్శించి వెళ్తాయి. మొత్తం భూలోకంలో గయలో గయాశిరం, ఆ శిరంలో పల్గు తీర్థం శ్రేష్ఠ భాగాలు. పృథివ్యాం యాని తీర్థాని ఏ సముద్రాః సరాంసి చ పల్గుతీర్థం గమిష్యంతి వారమేకందినే దినే. పృథివ్యాం చ గయా పుణ్యా, గయాయాంచ గయాశిరాః శ్రేష్టం తథా పల్గుతీర్థం తన్ముఖంచ సురస్య హి. దీనికి ఉత్తరాన కనకానది పారుతుంది. దాని మధ్య భాగంలో నున్న నాభి తీర్థానికి దగ్గరగా బ్రహ్మ సదస్తీర్థం నెలకొని ఉంది. అది తనలో భక్తి శ్రద్ధలతో స్నానం చేసిన వారిని బ్రహ్మలోకానికి పంపగలదు. ఆ ప్రాంతంలోనే గల అంశతీర్థ స్నానం సర్వపాప వినాశకరం. కోటి తీర్థం, గయాలోలం, వైతరణి, ఇంకా గోమక తీర్థం. ఈ తీర్థాలలో పితరులకు తర్పణాలిచ్చి శార్థాలు పెట్టినవాడు తనతో పాటు తన 21 తరాల వారికి బ్రహ్మలోక ప్రాప్తిని కలిగించగలడు. బ్రహ్మతీర్థ, రామతీర్థ, అగ్నితీర్థ, సోమతీర్థ, రామహద్రిని తీర్థాలలో శార్థం పెట్టిన వాని పితరులు బ్రహ్మలోకానికి వెళతారు. ఉత్తర మానసీ తీర్థంలో శార్థకర్మలు చేసిన వారికి పూర్వజన్మం ఉండదు. దక్షిణ మానసీ తీర్థం బ్రహ్మలోక ప్రదాయకం. స్వర్గద్వార తీర్థము అంతే. భీష్మ పర్వతంపై శార్థకర్మలను పొందినవారు నరకాన్ని సులభంగా దాటిపోతారు. గృద్రేశ్వర తీర్థమునందు పెట్టబడు శార్థం పితృణాముక్తిదం. ధేనుకారణ్యంలో శార్థం పెట్టి తిలధేనువును దానం చేసి మరలా స్నానమాచరించి అక్కడ వెలిసిన ధేనుమూర్తిని దర్శించిన వాడు నిస్సందేహంగా తన పితృజనులను బ్రహ్మలోకానికి చేర్చగలడు. ఇంద్ర, వాసవ, రామ, వైష్ణవ, మహానదీ తీర్థాలలో శార్థానికి అదే ఫలము. సూర్యోత్పన్న శక్తులైన గాయత్రి, సావిత్రి, సరస్వతుల పేరిట వెలసిన తీర్థాలలో స్నానాలు, తర్పణాలు, శార్థకర్మలు, సంధ్యావందనాలు చేసినవాడు తన 101 తరాల పితరులను బ్రహ్మలోకానికి గోనిపోగలడు. ఇక్కడి బ్రహ్మ యోని తీర్థం మిక్కిలి ప్రత్యేకత కలది. ప్రశాంత మనస్కులై పితరులని ఏకాగ్ర చిత్తంతో ధ్యానిస్తూ ఈ తీర్థాన్ని నియమానుసారం దాటి పితృగణాలకు, దేవతలకు తర్పణాలిచ్చిన వారికి పూర్వజన్మం ఉండదు. కాకాజంఘ్న తీర్థంలో తర్పణలు అందుకొన్న పితరులకు అక్షయ తృప్తి కలుగుతుంది. ధర్మారణ్య మతంగవాపి తీర్థాలలో శార్థాలు పెట్టిన మనుష్యునికి స్వర్గలోకం ప్రాప్తిస్తుంది. కూప తీర్థాలలో చేసే కర్మలకు పితృణ విముక్తి కలుగుతుంది. ఇక్కడి శార్థాది కృత్యాలను ఈ మంత్రం చదువుతూ చెయ్యాలి. ప్రమాణం దేవతాః సంతు లోకపాలచ్చ సాక్షిణః మయాగత్య మతంగేస్మిన్ పితॄణాం నిష్కృతి కృతా. రామతీర్థంలో స్నానం చేసి ప్రభాస, ప్రేతశిలా తీర్థాలలో శార్థ కార్యాలు చేసిన వాని పితరులు పరమానంద భరితులవుతారు. దీనివల్ల వాని నుండి 21 తరాలు ఉద్ధరింపబడతాయి. అలాగే ముండపృష్ఠాది
తీర్థాల్లో కూడా ఈ కార్యక్రమాన్ని కావించిన వారికి బ్రహ్మలోకమునకు తమ పితరులను కొనిపోయే శక్తి కలుగుతుంది. గయాక్షేత్రంలో తీర్థం కానీ చోటు లేదు. అక్షయ ఫలాలు బ్రహ్మలోక ప్రాప్తి అడుగడుగున లభింపచేసే పుణ్యస్థాన సముదాయం గయ. గయాయాం నహి తత్ స్థానం గయాయాం నహి తత్ స్థానం యత్ర తీర్థం న విద్యతే పంచక్రోశో గయాక్షేత్రే యత్ర తత్ర తు పిండదః అక్షయం ఫలమాప్నోతి బ్రహ్మలోకం నయేత్ పితృనన్. స్వపిండాన్ని జనార్దనుని చేతిలో పెడుతూ ఈ క్రింది మంత్రాన్ని పఠించాలి. ఏషపిండో మయా దత్త స్థవ హస్తే జనార్దనః పరలోకం గతే మోక్షమక్షయ ముపతిష్ఠతాం. గయక్షేత్రంలో నెలకొనియున్న ధర్మపృష్ఠ బ్రహ్మసర గయాశీర్ష అక్షయ వటతీర్థాలలో పితరుల కోసం చేసే కర్మలన్నీ అక్షయ ఫలదాయకాలవుతాయి. ధర్మారణ్య ధర్మపృష్ఠ ధేనుకారణ్య తీర్థాలను దర్శించిన వ్యక్తి తన 20 తరాలను ఉద్ధరించగలడు. ఇక్కడి మహానది యొక్క పశ్చిమ భాగాన్ని బ్రహ్మారణ్యం అంటారు. దానికి తూర్పులో బ్రహ్మసదం, నాగాద్రి పర్వతం, భరతాశ్రమం ఉన్నాయి. భరతాశ్రమంలోనూ మతంగ పర్వతం పైన పితృకర్మలను చేయాలి. గయాశీర్ష తీర్థానికి దక్షిణంలోనూ మహానది తీర్థానికి పశ్చిమంగాను చంపకం వనం ఒకటి ఉంది. అందులో పాండుశిలాయను తీర్థముంది. ఆ తీర్థంలో తదీనాడు పెట్టే శార్థం పరమ ప్రశస్తం. ఆ తీర్థానికి దగ్గరలో నిచ్చీర మండల మహాహర్ద్ర కౌశికీ ఆశ్రమాలున్నాయి. ఈ పవిత్ర తీర్థాల్లో చేయబడు శార్ధకర్మలు అక్షయ ఫలితాలను ఇస్తాయి. వైతరణి నదికి ఉత్తరంలో తృతీయ అను పేరుగల జలాశయం ఒకటుంది. అక్కడే క్రౌంచ పక్షులు నివసిస్తాయి. ఇక్కడ శార్థం పెట్టేవానికి పితరులకు స్వర్గం లభిస్తుంది. క్రౌంచపద తీర్థానికి ఉత్తరంలో నిచ్చీర నామంతో ప్రసిద్ధమైన జలాశయం ఉంది. అక్కడికి వెళ్ళి పిండ ప్రదానం ఒక్కమారు చేసిన వానికి జీవితంలో ఒక దుర్లభమైనదేది ఇక ఉండదు. ఇక నిత్య నివాసం చేస్తూ అక్కడే ఉండే వారెంత పుణ్యశాలులో కదా. మహానది నీటిని స్పృశిస్తూ పితృదేవతలకి తర్పణాలిచ్చిన వానికి అక్షయలోకాల ప్రాప్తి కలుగుతుంది. కుటుంబము ఉద్ధరింపబడుతుంది. ఇక సావిత్రి తీర్థంలో ఒకమారు సంధ్యావందనం చేసిన వానికి 12 ఏళ్ళు సంధ్యా వార్చిన పుణ్యం దక్కుతుంది. 1 మాసం అనగా 2 పక్షాలు పూర్తిగా గయలో నివసించి పితృకార్యాలను సంపన్నం చేయువాడు తప్పక తనతో పాటు 7 తరాల వారిని ఉద్ధరించగలడు. ఇక్కడి ముండపృష్ఠ అరవింద పర్వత క్రౌంచపాద తీర్థాలను సేవించిన వారి పాపాలన్నీ నశిస్తాయి. గ్రహణాలలోనూ మకర సంక్రాంతి నాడు గయలో ఉండి పిండ ప్రదానం చేస్తే వచ్చే ఫలితం ఎంత గొప్పదంటే దానిని 3 లోకాల్లోనూ ఎవ్వరూ ఎప్పుడూ పొంది ఉండరు. అది అతి దుర్లభం. మహాహ్రదం, కౌశికీ తీర్థం, మూలక్షేత్రం, గృధాకూట, పర్వత గుహ ఈ 4 చోట్ల శార్ధకర్మ చేసిన వారికి మహాఫలాల అబ్బుతాయి. గయలోని మహేశ్వరిలో మహేశ్వరుడైన శివుని యొక్క జటాజూటను నుండి బయలుదేరిన గంగ యొక్క ధార వచ్చి ప్రవహిస్తూ ఉంటుంది. ఆ పరమ పవిత్ర మహేశ్వరి ధార ప్రవహించే తీర్థంలో పితృకర్మ చేసిన వారు రుణ విముక్తులవుతారు. విశాలి గూర్చి తదుపరి అధ్యాయంలో ఉంటుంది. గయ వెళ్ళి తమకి పిండం పెడతాడనే ఆశయే మానవులను పుత్ర సంతానం కోసం అనవసరమైతే యజ్ఞాలైనా చేసి ప్రయత్నించేలా చేస్తుంది. గయకి వచ్చిన పుత్రులు వైపు లేదా పిండాధికారుల వైపు పితరులు గొప్పగా మురిసి చూస్తుంటారు. ఇక మనకి నరక భయం
లేనే లేదు అని ధీమా వారి మనసంతటా నిండి ఉంటుంది. గయాప్రాప్తం సుతం దృష్ట్యా పితॄణ ముత్యవో భవేత్. పద్భ్యామపి జలం స్పృష్ట్యా అస్మభ్యం కిల దాస్యతి. స్వంత పుత్రులు పిండాధికృతులైన వారే కాక అన్యవంశజులు కూడా మృతుల నామగోత్రాలను చదివి శార్ధకర్మలు చేయవచ్చును. గయలోని గయాకూపం అనే పేరు గల పవిత్ర తీర్థంలో ఎవరి పేరిట పిండ ప్రదానం చేస్తే వారికే అందడమే కాక వారికి శాశ్వత బ్రహ్మగతిని కూడా ప్రాప్తింపచేస్తుంది. ఆత్మజోవా తథా న్యోన గయాకూపే యదా తథా ఎన్నాంన పాతయేత్ పిండం తం నయేద్ బ్రహ్మ శాశ్వతం. గయలోని కోటి తీర్థాన్ని దర్శించిన వానికి విష్ణులోక ప్రాప్తి కలుగుతుంది. ఆ క్షేత్రంలోనే ముల్లోకాలలోనూ పేరున్న వైతరణి అను నది కలదు. అది గయలో పితరులకు ఉత్తమ గతులను కలిగించడానికే బ్రహ్మచే భూమిపై అవతరించబడింది. శ్రద్ధగా పిండ ప్రదానాన్ని గోదానాన్ని ఇక్కడ చేసిన వారు తమతో సహా తమ 20 తరాలను ఉద్ధరించగలరు. యశా వైతరణీ నామ త్రిషు లోకేషు విసృత సావతీర్ణ గయాక్షేత్రే పితॄణాం తారణాయ హి. గయాతీర్థయాత్రకులు బ్రాహ్మణులకు భోజనాలు పెట్టదలుచుకున్నప్పుడు అక్కడ ఒకప్పుడు బ్రహ్మయజ్ఞం చేసినప్పుడు ఋత్వికులుగా వరించిన బ్రాహ్మణులకే అనగా ఆ సంతతి వారికే భోజనాలు పెట్టాలి. ఆ బ్రాహ్మణులు గయలో బ్రహ్మపాద సోపానక తీర్థాలలో ఉంటారు. ఆ తీర్థాలు బ్రహ్మదేవునిచే నిర్మింపబడినవి. ఈ బ్రాహ్మణులను పూజిస్తే పితరులు స్వయంగా తామే పూజింపబడినట్లుగా భావించి తృప్తులవుతారు. గయా తీర్థంలో హవ్యకవ్యాది పక్వన్నాల ద్వారా అక్కడి బ్రాహ్మణులను విద్యుక్తంగా సంతుష్టపరచాలి. గయలో వృషోత్సర్గం అంటే ఎద్దును స్వేచ్ఛగా వదిలివేయుట చేసిన వారికి 100 అగ్నోష్టమయ యజ్ఞాలు చేసిన ఫలం దక్కుతుంది. ఇక్కడ స్వపిండం వేసుకోవచ్చు. అది తిలరహితంగా ఉండాలి. అన్యులకు వేయవచ్చును. ఒక వ్యక్తి తన జాతికి చెందిన ఎంతమంది పితరులకైనా బంధుబాంధవులకైనా మిత్రులకైనా గయాభూమిలో విధిపూర్వకంగా పిండ ప్రదానాలు చేయవచ్చును. ఇక్కడి రామతీర్థంలో స్నానం చేసిన మనుష్యునికి 100 గోదానాల ఫలం దక్కుతుంది. మతంగ వ్యాపిలో స్నానం చేస్తే 1000 గోదానాల ఫలం దక్కుతుంది. నిచ్చీరా సంగమంలో స్నానం చేసినవాడు తన పితరులను బ్రహ్మలోకానికి కొనిపోగలడు. వశిష్ఠాశ్రమంలో స్నానం చేసిన వానికి వాజపేయ యజ్ఞఫలం లభిస్తుంది. మహాకౌశికీ తీర్థంలో నివాసముంటే అశ్వమేధ యజ్ఞ ఫలం దక్కుతుంది. బ్రహ్మ సరోవరానికి దగ్గరలోనే అగ్నిధారా నది ప్రవహిస్తుంది. ఈ ప్రసిద్ధ నది మొత్తం ప్రపంచాన్ని పవిత్రీకరించగలదు. దీనికి కపిలయని మరో పేరు కూడా ఉంది. ఇక్కడ స్నానం చేసి పితరులకు శార్థకర్మలు నిర్వర్తించిన వానికి అగ్నోష్టమయ యజ్ఞఫలం లభిస్తుంది. కుమారధారలో శార్థకర్మ చేసిన వానికి అశ్వమేధ యాగ ఫలం దక్కుతుంది. అక్కడ వెలసిన కుమారదేవుని దర్శించి పూజించి ప్రణామ నివేదనలు చేసిన వారికి మోక్షం లభిస్తుంది. సోమకుండ తీర్థంలో స్నానం చేస్తే సోమలోక నివాసం అబ్బుతుంది. సంవర్తవ్యాపియను తీర్థంలో స్నానమాచరించి పిండదానాలు చేసిన వారు సర్వ సౌభాగ్యప్రాప్తి నొందుతారు. ప్రేతకుండ తీర్థంలో పిండ ప్రదానం చేసిన వారికి అన్ని పాపాల నుండి విముక్తి కలుగుతుంది. దేవనది లేలాహన మదన జానుగర్తకాది ఇతర గయాంతర్గత తీర్థాలలో పిండ ప్రదానం కూడా పితరులను ప్రీతులను చేస్తుంది. అలాగే ఇక్కడి వశిష్ఠేశ్వరాది దేవతలను శాస్త్రోక్తంగా
పూజించి ప్రణామం చేసిన ప్రాణుల రుణాలన్నీ తీరిపోతాయి. గయా శీర్ష మహిమ విశాలుని కథ తెలుసుకుందాం. వ్యాసునికి బ్రహ్మదేవుడు చెప్పిన దానిని సూత మహర్షి నైమిషారణ్యంలో సౌనకాది మహామునులకు ఇలా చెప్పసాగాడు. మహామునులారా, గయకు బయలుదేరదలుచుకున్న వ్యక్తి ముందుగా తన గ్రామంలో శార్ధకర్మను గావించి సన్యాసి వేషాన్ని ధరించి గ్రామానికి ప్రదక్షిణం చేయాలి. తరువాత పొరుగు గ్రామంలో కూడా సన్యాసిగానే తిరిగి శార్ద ప్రసాదాన్ని మాత్రమే భుజించాలి. గయాక్షేత్రానికి వెళ్తున్నారు కదా అని ఎవరైనా ఎటువంటి దానాన్నిచ్చినా పుచ్చుకోరాదు. గయ వైపు యాత్రికుడు వేసే అడుగు వాని పితరుల స్వర్గారోహణకు మెట్టుగా ఉపయోగపడుతుంది. గృహచలిత మాత్రస్య గయాయాం గమనం ప్రతి స్వర్గారోహణ సోపానం పితॄణాంతు పదే పదే. కురుక్షేత్రం విశాల బదరీక్షేత్రం, విరజ అంటే జగన్నాథ క్షేత్రం. గయాక్షేత్రాలలో తప్ప మిగతా అన్ని క్షేత్రాలలోనూ శిరోముండనం, ఉపవాసం నియమాలు ఉంటాయి. గయలో కనకల నామక త్రైలోక్య ప్రసిద్ధిగాంచిన తీర్థం ఒకటి ఉంది. ఇక్కడికి దేవతలు, మహర్షులు, సిద్ధులు వచ్చి సేవించుకుంటూ ఉంటారు. మనసులో కానీ స్వీయ జీవిత చరిత్రలో కానీ పాపమున్నవారు ఇక్కడ ఉండలేరు. ఎందుకంటే పరమ విపరీత భయోత్పాదకములై నాలుకలతో విషాగ్నిని వర్షించే మహాసర్పాలు ఇక్కడ నిత్యము తిరుగుతూ ఉంటాయి. అవి పాపాత్ములను రానియవు. ఉదీచి తీర్థంలో దేవర్షి సేవితమైన ముండపృష్ఠ తీర్థం ఉంది. అక్కడ స్నానం చేసిన వారికి స్వర్గప్రాప్తి ఉంటుంది. అక్కడ పెట్టబడే శార్థం అక్షయ ఫలాలను ఇస్తుంది. అక్కడ సూర్యదేవునికి నమస్కరించి పిండదానాది సత్క్రియలను చేయాలి. మన పితృగణాలు కన్యావాహ, కవ్యవాహ, సోమ, యమ, అర్యమ, అగ్నిశ్వత్త, బర్షిషత్, సోమప నామధేయులు శార్థం ఏ పేరిట పెట్టినా ఈ దేవతలందరినీ పేరు పేరున ఇలా ప్రార్థించాలి. కవ్యవాహ తదా సోమే యమచ్చైవార్య మాతా యమచ్చైవ మాతా తథా అగ్నిశ్వాత్త వర్షిషద సోమప పితృదేవతాః అగచ్చంతు మహాభాగా యష్మాభిరక్షితా స్త్విహ మదీయాః పితరో ఏ చకులే జాతః సనాభయః తేషాం పిండ ప్రధానార్థమగతోస్మి గయామిమాం. కవ్యవాహస్తథా సోమే యమచ్చైవార్య మాతా తథా అగ్నిశ్వాత్త వర్షిషదాః సోమపాః పితృదేవతాః అగచ్చంతు మహాభాగా యుష్మభిరక్షితాస్త్వివాః మదీయ పితరో ఏ చకులే జాతః సనాభయః తేషాం పిండ ప్రధానార్థమగతోస్మి గయామిమాం. ఇలా ప్రార్థించి పల్గు తీర్థంలో పిండం పెట్టి పితామహుడైన బ్రహ్మదేవుని, గదాధరుడైన మహావిష్ణువుని దర్శించిన వానికి పితృణాం పూర్తిగా తీరుతుంది. అలా చేసిన వ్యక్తికి తరువాత పల్గు తీర్థంలో మరలా స్నానం చేసి గదాధరుని దర్శనం చేసుకుంటే అతడు ఉద్ధరింపబడుటే కాక తన తండ్రితో తనతో సహా ఆపై 10 తరాల వారిని కూడా సముద్ధరించగలడు. తన తరువాతి 10 తరాల వారిని కూడా ఉద్ధరించగలడు. భక్తుడు సాంప్రదాయ విధేయుడైన మహావ్యక్తి గయాక్షేత్రాన్ని చేరుకున్నాక మొదటి రోజే చేయవలసినది పైన చెప్పబడింది. ద్వితీయ దినం నాడు ధర్మారణ్యం చేరుకొని అక్కడి మతంగవాపిలో శార్ధకర్మ పిండ ప్రదానం చెయ్యాలి. ధర్మారణ్యంలోకి వెళ్ళడం వల్ల మనుష్యునికి వాజపేయ యజ్ఞ ఫలము, ఆ తరువాత బ్రహ్మతీర్థం వెళ్ళడం
వల్ల రాజసూయ అశ్వమేధ యజ్ఞాల ఫలాలు దక్కుతాయి. తరువాత కూప యూప నామక తీర్థాల మధ్య శార్థ పిండోదక కృత్యాలను గావించాలి. కూపోదకం ద్వారా చేసే శార్థాది కార్యాలకు అక్షయ ఫలాలు లభిస్తాయి. 3వ రోజు బ్రహ్మసద తీర్థానికి పోయి అక్కడ స్నానం చేసి తర్పణాలిచ్చి వెంటనే యూపకూప తీర్థాల మధ్య శార్థాన్ని పిండ ప్రదానాన్ని చేయాలి. తరువాత గోప్రచార తీర్థానికి పోవాలి. అక్కడ బ్రహ్మచేత కల్పింపబడిన బ్రాహ్మణులుంటారు. వారిని పూజించి సేవించినంత మాత్రాన ఆ మనుజుని పితృజనులు మోక్షాన్ని పొందుతారు. యూపతీర్థానికి భక్తిగా ప్రదక్షిణం చేస్తే వాజపేయ యజ్ఞఫలం సిద్ధిస్తుంది. 4వ రోజు ఫల్గు తీర్థంలో స్నానం చేసి దేవతలకు పితరులకు తర్పణాలిచ్చి గయాశీర్షానికి పోయి అక్కడి రుద్రపదాది తీర్థాలలో పితరులకు శార్థాలు పెట్టాలి. ఆ తరువాత వ్యాస దేహిముఖ పంచాగ్ని పదత్రయ నామక తీర్థాలలో పిండదానాలిచ్చి సూర్య సోమ కార్తికేయ తీర్థాలకు పోయి అక్కడ చేయు శార్థకర్మలకు అక్షయ ఫలాలుంటాయి. నవదైవత్య ద్వాదశ దైవత్యములను పేర్లతో 2 రకాల శార్థాలున్నాయి. వీటిని గయలోనే పెట్టాలి. అన్వష్టక అనగా పుష్య మాఘ పాల్గొన మాసాల్లో నవమి తిథి నాడు, వృద్ధి చంద్ర నవమి తిథులలోనూ లేదా తల్లి మృతి చెందిన తిథి నాడు ఈ క్షేత్రంలో తల్లికి శార్థకర్మను చేయవచ్చును. మిగతా చోట్ల తండ్రి కర్మతో కలిపే తల్లిది కూడా చెయ్యాలి. శార్ధంతు నవదైవత్వం కుర్యాద్ ద్వాదశ దైవతం అన్వాష్టకాసు వృద్ధౌ చ గయాయాం మృతవాసరే అత్ర మాతుః పృథక్ శార్ధమన్యత్ర పతినా సహ. దశాశ్వమేధ తీర్థంలో స్నానం చేసి బ్రహ్మదేవుని దర్శనం చేసుకుని రుద్రపాదాలను స్పృశించిన వానికి పునర్జన్మ ఉండదు. గయాశిర తీర్థంలో శార్ధమును పెట్టడానికి మించిన పుణ్యకర్మ లేదేమో. ఎందుకంటే విత్త పరిపూర్ణ సమస్త పృథ్వీని 3 మార్లు దానం చేస్తే వచ్చే పుణ్యం ఈ శార్థకర్మ వల్ల లభిస్తుంది. ఇక్కడ శమీపత్ర పరిమాణంలో పిండాలను తయారు చేసి పెట్టాలి. దానివల్ల పితృగణాలు వారు దేవగణాల వారైపోతారు. ఈ విషయంలో ఎటువంటి అనుమానము అవసరం లేదు. ముండపృష్ఠ తీర్థంపై పరమేశ్వరుడు తన పాదాలను మోపి విశ్రమించాడు. అందుచేత ఈ తీర్థాలలో స్వల్పమాత్రం చేసిన ఘన తపశ్శక్తి అత్యధిక ఫలాలు కలుగుతాయి. గయాశీర్ష తీర్థంలో పేరున ఎవరికైతే పిండాలు పెట్టబడతాయో వారిలో నరకంలో ఉన్నవారు స్వర్గానికి పోగా స్వర్గంలో ఉన్నవారు మోక్షానికి పోతారు. 5వ రోజు గదాలోల తీర్థంలో స్నానం చేసి అక్కడి అక్షయవటం క్రింద పిండదానం చేసిన వారు తమ కుటుంబం సమస్తాన్ని ఉద్ధరించగలరు. అక్షయవట మూలం వద్ద శాఖ ఉష్ణోదక సహితమైన భోజనాన్ని పెడితే 1,000,000 మంది బ్రాహ్మణులకు అన్నదానం చేసిన ఫలం లభిస్తుంది. ఆ తరువాత బ్రహ్మదేవుని పూజించి దర్శించి అక్షయలోకాలను పొందవచ్చు. ఈ మొత్తం కార్యక్రమాన్ని వేరే ఆలోచన లేకుండా భక్తి శ్రద్ధలతో కావించిన వారి 100 తరాలు ఉద్ధరింపబడతారు. ఒకనాడు గయాక్షేత్రానికి దగ్గరలో విశాలుడని వణిజునికి ఒక ప్రేతం కనిపించి, ఓ వణిజుడా, నీవు గయాశీర్ష తీర్థంలో నా పేరిట పిండదానాన్ని చేసి పెట్టు. నేను ఈ ప్రేత యోని నుండి విముక్తుడనవుతాను. ఈ పుణ్యానికి ఫలంగా నీకు స్వర్గం ప్రాప్తిస్తుంది అని చెప్పగా అతడు అలాగే చేశాడు. తరువాత విశాలుడు తన తమ్ములతో కలిసి గయ అంతా కలిగి తిరిగి తన పితరులకు పిండ ప్రదానాలు చేయగా వారంతా ప్రేతంతో సహా ముక్తులైనారు. గయ నుండి తన ఊరికి వచ్చాక విశాలుడు పుత్రవంతుడై సుఖంగా జీవనం అనాయాసంగా మరణం పొంది స్వర్గానికి చేరుకొని మరలా పుడమిపై పుట్టినప్పుడు విశాల దేశానికి రాజపుత్రునిగా జన్మించాడు. అతడు పెరిగి పెద్దవాడై తన ఆస్థాన బ్రాహ్మణులకు
ఏ ఏ సత్కార్యాలు చేస్తే మంచి పుత్ర సంతానం సుఖజీవనం లభిస్తాయి అని అడిగాడు. వారు విశాల రాకుమార, గయతీర్థంలో పిండ ప్రదానం చేస్తే అన్ని కోరికలు తీరుతాయి అని చెప్పారు. విశాలుడు వెంటనే గయాక్షేత్రాన్ని సంపూర్ణంగా దర్శించి శాస్త్రోక్తంగా పిండ ప్రదానాలు గావించి వచ్చాడు. శీఘ్రమే పుత్రవంతుడైనాడు. ఒకరోజు అతనికి ఆకాశంలో 3 పురుషులు దర్శనమిచ్చారు. అతడు వారికి నమస్కరించి, మహాపురుషులారా, మీరెవరు అని అడిగాడు. వారిలో శ్వేతవర్ణంలో ఉన్న పురుషుడు, నాయన విశాల, నేను నీ తండ్రిని. నీ పుణ్యం వల్ల నేను స్వర్గానికి వెళ్తున్నాను. ఈ రక్తవర్ణ పురుషుడు నా తండ్రి. ఈయన బ్రహ్మహత్యను చేసి అవీచి నామక నరకంలో పడ్డాడు. ఆ శ్యామల వర్ణంలో నున్నవాడు నా తాత. ఆయన ఒక మహర్షిని చంపి అదే నరకంలో పడ్డాడు. నీవు గయాశీర్ష తీర్థంలో చేసిన పిండ ప్రదానం వల్ల నేను ప్రేతరూపం నుండి, వారు నరకకూపం నుండి విముక్తులమై స్వర్గానికి వెళ్తున్నాం. నీకు శుభమగుగాక అని చెప్పి ఇతరులతో పాటు అంతర్ధానం చెందారు. విశాలుడు సమర్థవంతంగా రాజ్యపాలన చేసి సుఖంగా జీవించి దేహాంతంలో స్వర్గలోకానికి చేరుకున్నాడు. గయాతీర్థంలో పిండ ప్రదానం చేసినప్పుడు ఈ క్రింది మంత్రాలను చదవాలి. ఏ స్మత్కులే తు పితరో లుప్త పిండోదక క్రియాః ఏ చాప్యకృత చూడాస్తు ఏ చ గర్భాద్విని స్మృతా ఏషాం దాహోన క్రియాచయే అగ్నిదగ్ధాస్తతా పరే భూమౌ దత్తేన తృప్త్యాంతు తృప్తాయాంతు పరాం గతిం పితామహాశ్చైవ తథైవ ప్రపితామహ మాతాపితామహీ చైవ తథైవ ప్రపితామహీ తథా మాతా మహాశ్చైవ ప్రమాతా మహా ఏవ చ వృద్ధ ప్రమాతా మహాచ్చ తథా మాతా మహీపరం ప్రమాతామహీ తథా వృద్ధ ప్రమాతామహీతి వై అన్యేషాం చైవ పిండోయామక్షయా ముపతిష్ఠితాం. మా వంశంలో సరైన సంస్కారాలు జరగకముందే మరణించిన వారికి మరణానంతర సంస్కారాలు సరిగా జరగని వారికి, నా తండ్రికి ఆయన పితరులైన స్త్రీ పురుషులకి, నా తల్లికి ఆమె పితరులైన స్త్రీ పురుషులకి ఈ నా గయా క్షేత్ర కృతాపిండ ప్రదానాలు అక్షయాలై అందాలిగాక, వారంతా తృప్తులై ముక్తి చెందాలిగాక అని దీని భావం. మరికొన్ని విషయాలు వచ్చే భాగంలో తెలుసుకుందాం. నమస్తే.